అండి, వెల్కమ్ టు మై ఛానల్. వేసవి వచ్చేసింది కదండి. ఈ ఎండల నుంచి మన శరీరాన్ని కాపాడే చలువ చేసే ఒక డ్రింక్ని చూసేద్దామా. అంతే కదండి, ఎముకలకు ఎంతో బలాన్ని ఇచ్చే, జీర్ణశక్తిని పెంచే జొన్న జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మిల్లెట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి. ముందుగా గ్లాస్ జొన్నలు తీసుకొని 2-3 సార్లు కడిగేసి నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు చూపించాను కదా గ్లాసు, ఆ గ్లాస్తో గ్లాస్ తీసుకుంటే మనకు ఒక 2 పెద్ద గ్లాసులు జావ వస్తుంది. జొన్న జావ ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చండి. ఇవి ఆరబెట్టేసి మరపట్టించి ఆ పౌడర్ని నైట్ అంతా నీళ్ళలో కలిపేసి ఉంచి పొద్దున కాసుకోవచ్చండి. ఈ విధంగా కూడా కాసుకోవచ్చు. నైట్ అంతా నానబెట్టిన జొన్నల్ని మిక్సీలో వేసేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మెత్తగా ఆడేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, మరీ బరగ్గా కాకుండా కచ్చా పచ్చగా ఆడుకోవాలి. ఈ విధంగా చేతికి తగులుతూ ఉండాలి. రెండు లోటాలు నీళ్ళు తీసుకోవాలండి. ఆ చిన్న గ్లాస్కి 2 లోటాలు నీళ్ళు సరిపోతాయి కరెక్ట్గా. ఎందుకంటే జొన్న ఉడకడానికి టైం పట్టుద్దండి, వాటర్ కూడా ఎక్కువ పడతాయి. కొంచెం మరిగట్టాక మనం చేసుకున్న పేస్ట్ కాస్త వేసేయాలి. వేసేసి కంటిన్యూ కలుపుతూ ఉండాలి, లేకపోతే ముద్దగా అయిపోతాయి. చూడండి, కొంచెం చిక్కబడడం స్టార్ట్ అవుతుంది కదా. మీకు మరీ చిక్కగా అనిపిస్తే కొన్ని వేడి నీళ్ళు యాడ్ చేసుకోవచ్చండి. కలుపుతూ ఉండాలండి. ఒకవేళ జావ పొంగిపోద్ది అని మీకు అనిపిస్తే కాస్త చన్నీళ్ళు వేస్తే కొంచెం తగ్గుతుందండి. రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలండి. ఈ విధంగా మనకు జొన్న జావ రెడీ అవ్వడానికి 15 మినిట్స్ టైం పడుతుంది. ఎందుకంటే మిల్లెట్స్ కదా, కాస్త టైం పడుతుంది. అంతేనండి, ఎంతో ఆరోగ్యకరమైన జొన్న జావ రెడీ అయిపోయింది.